పత్రికా విలేకరులకి నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈరోజు యువరాజ్ అనే వ్యక్తి, బీజేపీ యువరాజ్ అనే వ్యక్తి ల్యాండ్ పైన మాట్లాడినాడు. ఆ ల్యాండ్ ఎవరిది? యువరాజ్ వాళ్ళది. కొనింది ఎవరు? రామకృష్ణారెడ్డి. ఏదన్నా ఉంటే మీరు మాట్లాడుకొని చూసుకోవాలా. మా సాహిబ్ రెడ్డి ఏడన్నా కానీ నిన్ను కానీ అతను కానీ పిల్లంపించి మాట్లాడింది ఏడన్నా ఉందా? నువ్వు అదన్నా చూపి. ఇంకోటి, నువ్వు పదే పదే మాట్లాడుతున్నావు కదా సాహిబ్ రెడ్డి అని. సాహిబ్ రెడ్డి మీ ఎమ్మెల్యేకి ఎట్లా జపం చేసేది అలవాటు పడిపోయింది. ఇంకా నీకు కూడా అదే అలవాటే పడింది. కొద్దిగా యువరాజ్ గారు, నేను యువరాజ్ గారని నీకు ఎందుకు మర్యాద ఇచ్చి మాడుతున్నానంటే, మా నాయకుడు అలాంటి సంప్రదాయం మాకు నేర్పించాడు కాబట్టి నీకు మర్యాద ఇచ్చి మాడుతున్నా. నేనేమంటున్నానంటే, కొద్దిగా మీరు ఆలోచన చేసి ఏకవచనం విడిచిపెట్టి, నీదే ల్యాండ్ కరెక్టే ఉంటే నువ్వు కోర్టుకు పోయా. నీవు లేదా రామకృష్ణారెడ్డి నీకు ప్రెస్ మీట్ పెట్టి అదే ల్యాండ్లోకి వచ్చి పేపర్లు చూపించి డాక్యుమెంట్ చూపించి కాసి అడిగినాడు కదా నిన్నే. ఏమని అడిగినాడు? నా డాక్యుమెంట్ కరెక్ట్ ఉంది, నీ డాక్యుమెంట్ ఏమన్నా ఉంటే కనరా అన్నాడు. మీరు ఎక్కడన్నా చూపించినారా మీ డాక్యుమెంట్? ఇన్ని రోజులు నోరు ఎత్తలేదు నువ్వు. మీ తమ్ముడు కానీ నువ్వు కానీ తెచ్చుకొని డబ్బులు తిన్నప్పుడు మీకు ఎక్కడ నోరు లేలే. ఇప్పుడు ఏదో కూటమి ప్రభుత్వం వచ్చిన తోలాకనే మరి ఏమన్నా డబ్బులు లాక్కుందామని కాసి మీరు నన్ను చెప్తాను కదా, డబ్బులు లాక్కుందామని కాసి మరి ఇష్యూ తెచ్చి కాసి మేము అమ్మలేము, మాది కబ్జా చేశారా, ఎక్కడ కబ్జా చేశాడో నాకు మీరు చూపించండి. మీరు రామకృష్ణారెడ్డి అదే ల్యాండ్లోకి వచ్చింది కదా, ఆ రోజు మీరు కూడా అక్కడ ఉన్నారు. ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలే? మీరు డాక్యుమెంట్ తెచ్చి చూపించాల్సి ఉంటుంది. సాహిబ్ రెడ్డి అంటున్నావు కదా, సాహిబ్ రెడ్డి ఏం చేసావు నాకు చెప్పు. నువ్వు ఇంకోటి ఏమంటున్నావు అంటే, ఆ ఇంటికన్నా తిరిగింటే ఎవరన్నా నన్ను ఒకటే చెప్తాను చూడనికి, మా సాహిబ్ రెడ్డి ప్రతి ఒక్కరికి అండగా ఉన్నాడు కాబట్టి ఆయన 3 సార్లు గెలిచినాడు. మీ ఎమ్మెల్యే ఇప్పుడా? ఇంకా 2 ఏళ్ళు అయింది మీ ఎమ్మెల్యే. ఇంతవరకు ఆదోనికి ఏం పని చేసింది లేదు. మీ ఎమ్మెల్యే ఒకటే చెప్తాను చూడే, మీ ఎమ్మెల్యే కూడా ఏం మాట్లాడుతున్నాడంటే, మాట వెళ్తే కబ్జాల గురించి. ఈరోజు ఒక సబ్జెక్ట్ మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? పలానా కాడ కబ్జా జరిగింది అని ఆడికి పోతాడు, ప్రెస్ మీట్ పెడతాడు. తిరిగా పొద్దున యాదవ్ ఒక ల్యాండ్ కబ్జా చేసి ఉంటాడు. మీ నాయకుడే చేసేది ఆ పనిలో. మా నాయకుడు చేసినట్ల ఎక్కడైనా కానీ ఈ 2 ఏళ్ళలో ఎక్కడైనా నిరూపించారన్నా మీరు? మీ దమ్ము ఉంటే మీరు నిరూపించండి. మా నాయకుడు అప్పుడు సమాధానం చెప్తాడు దాని గురించి. కోర్టులు ఉండవా? మీ చేత కాలేకుంటే కోర్టుకు వేసుకోండి మీరు. మా దాంట్లో ఎక్కడైనా కానీ కబ్జా జరిగింటే 24 గంటలు మా నాయకుడు జపం చేయలేకుందే మీకు నిద్ర రాదు. ఇంకా అయిపోయింది మీది. ఇంకా ఒక 3 ఏళ్ళు జనాలు మిమ్మల్ని పోతగిన ముస్తున్నారా మీరు? మీ యువరాజు ఒకటే చెప్తాను చూడే, నువ్వు ఎవరి మాటలో ఎన్ని కాసి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి నన్ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడతానంటే మాత్రం ఇప్పటికీ నీకు రెస్పెక్ట్గా చెప్తున్నాం. నెక్స్ట్ ఈ రెస్పెక్ట్ ఉండదు, వేరే విధంగా ఉంటుంది. మరి నీవు ఇంకోసారి నోరు జారి మా సాహిబ్ రెడ్డి కానీ ఏమన్నా మాట్లాడితే మాత్రం, ఏకవచనంతో మాట్లాడితే మాత్రం నీ కథ వేరే ఉంటుంది. అది కూడా చెప్తున్నా. నేను ఒకటే చెప్తాను చూడే, ఇప్పటి నుంచి మాట్లాడేటప్పుడు పెద్ద సన్న మన తన ఇది తెలుసుకో. అదంతేమయ్యా, మా సాహిబ్ రెడ్డి కనబడితే నిన్న కనబడినాడయా, నిన్న చేతులు ఎత్తి మొక్కినావు నువ్వు మా దేవుడానికి వచ్చి. నిన్న రోడ్డు పైన కనబడితే మా రెడ్డినే నువ్వు చేతులు ఎత్తి మొక్కినావు. నువ్వు పెట్టిన దీపమేనాయా మా ఇంట్లో ఉండేదా అని చెప్పినావు. ఏమన్నా సిగ్గుందానికి ఏమన్నారు? అంత మాట్లాడే విధానం తెలుసుకొని మాట్లాడు. ఒకటే చెప్తాను చూడే, ఎవరన్నా కానీ అవినీతి పైన మీరు మాట్లాడేటట్లు ఉంటే మీరు రుజువులతో సహా మీరు చూపియండి. ఆ రోజుకి మేము మాట్లాడతాం. మీరు ఇష్టం వచ్చేట్లా మేము ఊకే బట్టగాలిసుకొచ్చి మక్క మీద వేస్తాను మీరు తుడుచుకోండి అంటే మాత్రం ఈసారి అలా ఉండదు. ఖచ్చితంగా అవినీతి ఆరోపణలు చేస్తే మాత్రం ఖచ్చితంగా కేసులు మాత్రం ఖచ్చితంగా పెడతాం. పరువు నష్టం దావా కూడా వేస్తాం మీ పైన. వదిలేదంటే ఉండదు. ఇంకా ఉలిద్ర ఏసేపు అసెంబ్లీ ప్రెసిడెంట్ SSL